మరి ఎక్కడి నుండి వచ్చారో, ఎలా వచ్చారో, ఎందుకు వచ్చారో ఏంటి అర్థం కాని పరిస్థితి. అంత విస్తారమైన ప్రజలు వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. అంటే ప్రభు మన పరిచర్యను ప్రేమించి, అంటే జనం వస్తే సంతోషం అని కాదు కానండి, ప్రభు మన పరిచర్యను ప్రేమించాడు, గణపరిచారు. ప్రజలు మరి ఇక్కడ దైవ కార్యాలు చూస్తున్నారు, విస్తారంగా పాల్గొన్నారు. ఎక్కడెక్కడో కాలక్షేపం చేయకుండా దేవుని ఆలయంలో ఓ రాత్రంతా గడపడానికి అందరికీ కృపనిచ్చారు. ఎక్కడ ఏ సమస్య లేకుండా, ఏ అడావుడి లేకుండా, ఏ కలవరం లేకుండా చాలా ప్రశాంతంగా, చాలా ఆశీర్వాదకరంగా వెనక స్క్రీన్లో చూపిస్తుంటారు చూడండి. అసలు నిజంగా అద్భుతం అనిపించింది. విస్తారమైన ప్రజలు, ఎటు చూసిన జనసంద్రం. సముద్రంలో ఉన్నామేమో జనసంద్రం అంటారు కదండి. అంత విస్తారమైన ప్రజలు ప్రభు తీసుకొచ్చారు. మంచి పాట, మంచి వాగ్దానాన్ని ప్రభు దయచేశారు. దారి పొడుగున మెయిన్ రోడ్ అంతా జనమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుడికి నేను ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాను ప్రభు చేస్తున్న కార్యాలకి. ఇవన్నీ సాక్ష్యాన్ని కోసమేనండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తాను, సాక్ష్యం కోసం. ఎందుకంటే దైవజులు ఏసన్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత చాలామంది చాలా అన్నారు. సరే, అందరికీ మనం సమాధానం చెప్పుకొని కూర్చోకూడదు. మన ఆశీర్వాదమే ప్రజలకి సమాధానం చెప్పాలనేది నా నమ్మకం. అన్నపోతే వీళ్ళని ఎవరు పట్టించుకోరు. రకరకాలుగా మాట్లాడారు. అవన్నీ కూడా ఎందుకు, చేదైన ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏం లేదు. కానీ మనం ఏదో చేసామని నేను అన్నట్ల మన ఊరికి నిలబడి చూస్తూ ఉంటే దేవుడే మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నట్టు.